స్వర్ణ. ఇదా? అవునా? కానీ జయమడక పని ఉంది, నాకు కావాలంటే ఇచ్చినాం. అవునా? ఈరోజు వస్తున్నా అక్క అదే ముందు. అక్క నాకు ఇచ్చింది మెసేజ్, అట్లే పాట ఎవరు? కూడా అనే పాడమంది. అక్క ప్రిసైడింగ్ గానే ఉంది, కనెక్ట్ కావట్లేదు పాపం. అక్క అందుకని అందరికీ వందనాలు. మరి స్టార్ట్ చేసుకున్నాం, సమయం అయింది కాబట్టి. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు. చిన్న పాట పాడుతున్నాను నేను. మన పాటల పుస్తకంలోంచి 146వ పాట. ఊహింపలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహింపలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణింపగలనా నీ కార్యములను, వివరింపగలనా నీ మేలులను. వర్ణింపగలనా నీ కార్యములను, వివరింపగలనా నీ మేలులను. ఊహింపలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షక, స్తుతింతును నీ నామమున్. ఇశ్రాయేలు దేవుడా నా రక్షక, స్తుతింతును నీ నామమున్. ఊహింపలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. నా దీన స్థితిని నీవు మార్చివేసినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చివేసినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపత నన్ను ఆదరించినావు, నీ సన్నిధిని నాకు తోడునిచ్చినావు. నీ కృపత నన్ను ఆదరించినావు, నీ సన్నిధిని నాకు తోడునిచ్చినావు. ఊహింపలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఈ లోకయాత్రలో పరలోక పయనంలో కరుణతో మమ్మును కాపాడుచున్నావు. ఈ లోకయాత్రలో పరలోక పయనంలో కరుణతో మమ్మును కాపాడుచున్నావు. ఈ లోకమందున అద్భుతాలు చేసితివి నా యేసయ్యా, నీకు నా వందనం. ఈ లోకమందున అద్భుతాలు చేసితివి నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహింపలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహింపలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణింపగలనా నీ కార్యములను,
వివరింపగలను నీ మేలులను, వర్ణింపగలనా నీ కార్యములను, వివరింపగలను నీ మేలులను, ఊహింపలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వందనాలందరికీ. దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి అది దేవాదేవునికి ముందుగా వందనాలు. అలాగే ఈరోజు వాక్యం జయమణక్క మాట్లాడుతుంది, సోర్ణలతో వాయిస్ వినిపించట్లే. నాది వినిపించట్లేదక్క. నేను వినిపిస్తుంది బాగా. అవును, అక్కడ కనెక్ట్ అవ్వట్లేదంట పాపము. అయితే అదే ప్రాబ్లం ఉందంట. ప్రాబ్లం వస్తుందిరా, ఎందుకు ఇట్లా సౌండ్ వస్తుంది? సరే చెప్పండి. పాట అయిపోయింది, చెప్పండి. అమ్మా అక్క ఈరోజు వాక్యము నువ్వు తీసుకొని చెప్తామేమో అరుణా, చెప్పేసి అక్క మళ్ళా ఫోన్ చేసింది కెజి అక్క మొన్ననే. జయమణికి పని ఉందంటారునా, తీసుకోండి అక్క. సరిగా చెప్పమ్మా, సరిగా చెప్పు. నాకు నాది ఉండింది అక్క ఈరోజు వాక్యం. నాది ఉండింది ఈరోజు ఫస్ట్ కి. అక్క వందనాలు. అరుణ ఏమో మాట్లాడుతుంది చూడండి. వాక్యము నాది ఉండింది. జయమణి నీకు వినిపించట్లేదా? హలో అరుణ అక్క, ఇప్పుడు వినిపిస్తాను, మాట్లాడమ్మా. నాకుండింది వాక్యము. మళ్ళా కెజి అక్క ఫోన్ చేసి అరుణ జయమణికి ఇస్తున్నాము, సెకండ్ నువ్వు చెప్దుగాననింది. నీకు అసలు ప్రిసైడింగ్ నన్ను జయమని 1 వీక్ బిఫోర్ చెప్పింది. నేనుండి సారా ఎవరు రారు, పోతున్నారు కదా అక్కడంతా మీటింగ్స్ కి, ఎవరు వాళ్లే ప్రిసైడింగ్ చేసుకొని అని చెప్పా సారాకి. అవునక్క, ప్రిసైడింగ్ కూడా. సరే, ఇప్పుడు వాక్యము స్వర్ణలత చెప్తారా, మీరు చెప్తారా? ఇప్పుడు ఎట్లా చెప్తారక్క? మీరు నిన్న, నాది రేపు కదా. సరే అమ్మా, సరేమ్మా. నాది కొంచెం ఫోన్ ప్రాబ్లం గా ఉంది. స్వర్ణలత జార్జ్ గారు, మరి క్లైమేట్ జార్జ్ గారు వాక్యాన్ని వివరిస్తారమ్మా. మరి ఒకవేళ నాది బాగా ఉంటే నేను జాయిన్ అవుతాను, లేకుంటే చివరి దాకా స్వర్ణ నువ్వే నడిపించేసేయమ్మా. సరే. హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది. నా వాయిస్ వినిపిస్తుందా? మీ వాయిస్ ఏమో చాలా లోగా ఉంది. సరే అమ్మా, కంటిన్యూ చేయరా, కంటిన్యూ చేయమా. సరే, కంటిన్యూ చేయి. ఇప్పుడు వినిపిస్తుందా బాగా? నువ్వే చేసేయమ్మా. చేసేస్తాను. వినిపిస్తోంది లేరా? ఇప్పుడు రైట్ రైట్ రైట్. నా ఫోన్ ఏమో ప్రాబ్లం గా ఉందిరా. సరే సరే, ఓకే. దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవాదేవునికి వందనాలు. అరుణ, రికార్డ్ చేస్తున్నారా? లేదు కదా? రికార్డ్ చేస్తున్నారు. ఓకే అక్క, థ్యాంక్ యూ. రికార్డింగ్ ఉందమ్మా. సరే, క్విజ్ చూసుకుందాము. చిన్న క్విజ్ చూసుకొని ముందుకు వెళ్దాము. కీర్తనల గ్రంథం నుంచి మరి చిన్న క్విజ్ చూసుకుందాము. యెహోవా మా ప్రభువా, డాష్ నీ మహిమను కనపరచువాడా, డాష్ నీ నామం ఎంత ప్రభావం గలది. డాష్లువి ఎంతమంది ఉన్నారో చెప్పేవాళ్ళు. హలో, హలో, చెప్పండి. వినిపిస్తుంది కదా? మొదటిది, యెహోవా మా ప్రభువా, డాష్ నీ మహిమను కనపరచువాడా, డాష్ నీ నామం ఎంత ప్రభావం గలది. ఆకాశం ఉంది నీ మహిమ, లాస్ట్ డాష్ లో భూమి మీద. ఆకాశంలో భూమి అందట. ఓకే, కరెక్ట్. రెండవది, ఆకాశంలో డాష్ వివరించుచున్నవే. దేవుని కరెక్ట్. యెహోవా నా కాపరి డాష్, ఇది అందరు చెప్తారు. సరే, నెక్స్ట్ నాలుగవది, డాష్ జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కరెక్ట్. యెహోవా డాష్ రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను డాష్ ధన్యుడు.
ఉత్తముడని ప్రభువు రుచి దయాళుడని రుచి చూసి యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుంది. కరెక్ట్ అక్క. ఆయన ఆశ్రయించిన నరులు ధన్యులు. ఆయన ఆశ్రయించున్నాడు దాన్ని. వెరీ గుడ్ అక్క. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము డాష్ మరొక డాష్ 2 డాష్లు అది అక్కడ. నీ నివాసమునకును నీ పరిశుద్ధ స్థలమునకును తోడుకొనిపోవును. ఇంకా పూర్తి కాలేదు క్వశ్చన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయము డాష్ డాష్ అవి నీ పరిశుద్ధ పర్వతమునకు డాష్ డాష్ నన్ను తోడుకొని నాకు త్రోవ చూపును. అవి నాకు త్రోవ చూపును. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చు. కరెక్ట్ గా. 7th క్వశ్చన్. ఊరకుండి డాష్ తెలుసుకొనుడి. యెహోవాయే దేవుడు అని తెలుసుకుంది. ఉమ్, యెహోవాయే దేవుడు అని తెలుసుకున్నాడు. నేనే దేవుడనని తెలుసుకున్నది. నెక్స్ట్ 8వ. దేవా నాయందు డాష్ హృదయము కలగ చేయము. శుద్ధ హృదయం హృదయం నా అంతరంగంలో డాష్ నూతనంగా పుట్టి స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. కరెక్ట్. నెక్స్ట్ నీ భారం యెహోవా మీద మోపము డాష్ ఆయనే నిన్ను ఆదుకొనును. ఆదుకొనును. 10వ. సంవత్సరమును డాష్ ధరింపజేసి ఉన్నాడు. దయా కిరీటమును ధరింపది. నీ జాడలు డాష్ వెదజల్లుచున్నవి. కారం విరదల్లుచున్నది. ఆరంభము వెదజల్లుచు. 11 డాష్ బలవత్ కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టదను. కీర్తనలు 71లో ఉంది. ఏందమ్మా డాష్ అక్క డాష్ బలవత్ కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టేదను. డెబ్బై 71:16 ఉంది కీర్తన. ప్రభు అయిన అయిన యెహోవా యొక్క యొక్క బలత్కార్యములను ప్రభు అయిన యెహోవా యొక్క. వెరీ గుడ్. 12వ. డాష్ నివసించుట కంటే నా దేవుని డాష్ నుండుట నాకు ఇష్టము. భక్తిహీనుల గుడారం యొద్ద నివసించుట కంటే నా దేవుని గుడారము ద్వారం మీద నివసించుట మంచి. మేలు నాకు ఇష్టం. 13వ. రండి నమస్కారం చేసి సాగిలపడదము డాష్ డాష్ 2 డాష్లు. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. మళ్ళా చెప్పమ్మా క్వశ్చన్. రండి నమస్కారం చేసి సాగిలపడదము డాష్ మళ్ళీ ఇంకొక డాష్ 2 డాష్లు. మనలను సృజించిన యెహోవా సన్నిధిని కరెక్ట్ గా. మోకరించి యెహోవా సన్నిధిని మోకరించుదము. నెక్స్ట్ 15వ క్వశ్చన్. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము డాష్ డాష్. దీని యందు మనం సంతోషించెదము. ఉత్సహించి సంతోషించదు. అట్లనే సామెతల నుంచి ఒక 5 అడుగుతాను. డాష్ ఆధారం చేసుకొనక డాష్ యెహోవా యందు నమ్మికించుము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని. 2వ డాష్ యెహోవా యందు నమ్మిక అదే కంటిన్యూషన్. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నమ్మకించుము. 2వది డాష్ సంపాదించిన వాడు ధన్యుడు డాష్ కలిగిన నరుడు ధన్యుడు. జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. కరెక్ట్ అక్క. కరెక్ట్. నీ హృదయంలో నుండి డాష్ కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం భద్రంగా కాపాడుకొనుము. జీవ జలధారలు ప్రవహించును గనుక. కరెక్ట్ కరెక్ట్. 4వది జ్ఞానము డాష్ కన్నా నెక్స్ట్ క్వశ్చన్. జ్ఞానము డాష్ కన్నా శ్రేష్టమైనది. ముత్యముల కన్నా. నెరిసి వెంట్రుకలు డాష్ అవి డాష్ గలవానికి ఉండును.
సొగసైన కిరీటం. సొగసైన కిరీటం. సొగసైన సొగసైన కిరీటం. ఇద్దరు సొగసైన కిరీటం అండి. ఇద్దరు సొగసైన కిరీటం. సొగసైన కిరీటము, నీతి ప్రవర్తన. సరే. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, డాష్ లో అట్టివాడు సహోదరుడిగా ఉండును. దుర్దశలో అట్టివాడు. సరే. సంతోషం గల మనస్సు డాష్ కారణము. ఎముకలకు పుష్టినిచ్చును. సంతోషం గల మనస్సు డాష్ కారణం. సంతోషం గల మనస్సు. ఆరోగ్య కారణం. ఆరోగ్యం. పురాతనమైన డాష్ తీసివేయకము. పొలిమేర రాతిని తీసివేయకు. నెక్స్ట్, సంగతి డాష్ దేవునికి ఘనత. సంగతి డాష్ దాచుట. మరుగు చేయుట. కరెక్ట్ వర్డ్ ఉంటుంది. మరుగు చేయుట. సరే. మరుగు చేయుట. ద్రాక్ష రసము డాష్ పాలు చేయను, మద్యము డాష్ వెక్కిరింతల పాలు. పాలు కంప్లీట్ కాలేదు. మధ్యమల్ల ప్రశ్న కంప్లీట్ కాలేదు. ఉండండి. ద్రాక్ష రసము డాష్ పాలు చేయను, మద్యము డాష్, దాని వశమైన వారందరూ డాష్. మృత్యువు పోతాను మద్యము, ద్రాక్షరసం ఎక్కిరింతల పాలు చేయను. ఇంకా ఉంది కదా, 3 డాష్లు ఉన్నాయి. ఒకటైతే వెక్కిరింతల, నెక్స్ట్ మద్యము డాష్ అల్లరి. మళ్ళీ ఇంకొక డాష్, దాని వశమైన వారందరూ డాష్. మరణమునకు దారి. మృత్యు. జ్ఞానము లేని వారు. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేంగల్ మా తండ్రి, దయగల మా తండ్రి, నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన మీరు చేసిన మేలు బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగల దేవ కృపలు. నాయన మీకు మధ్యాహ్న కాల సమయంలో మీరు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగల దేవ ఈ సాయంత్రం సమయంలో మీరు నా చేత ఏ వాక్యం అందించబోతున్నారు, ఆ వాక్యం అందరికీ మేలుకరంగా దేవునికరంగా ఉన్నట్టు కృప చూపించండి. చేరిన వారందరినీ కూడా, సిస్టర్స్ అందరినీ, వారి కుటుంబాన్ని దీవించమని మీరు నాకు ఇచ్చిన అవకాశం బట్టి మరి మీకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె వందనాలు, అందరికి వందనాలు. సరే, ఇప్పుడు మనకి దేవుని సేవకు పిలుపు అనేది, సేవకైనా కానీ, ఆయన పనులు చేయడానికైనా కానీ, దేనికైనా కానీ ఒక పిలుపు అనేది ఉండాలి. పిలుపు ఉంటేనే మనం దానికి చేరువ అవుతాం అన్నమాట. పిలుపు లేకుండా మనం ఇంత చేయాలని చూసినప్పుడు అది మరి అందరికీ సాగదని మనం తెలుసుకోవచ్చు. అందుకే మనకు పిలువబడిన వారందరూ ఆ పిలుపును వినరు, విన్న వారందరూ ఆ పిలుపుకి స్పందించరు అనే మాట మనం గుర్తు చూస్తున్నాం. ఇది చాలా ముఖ్యమైన మాట అన్నమాట. పిలిచిన వాళ్ళందరూ, సేవకు వచ్చిన వాళ్ళు, మరి కొనసాగిన వాళ్ళు, చివరి దాకా అందులోనే ఉండి దేవుని కొరకు పనిచేసిన వాళ్ళని ఎంతో మంది మనం భక్తుల్ని చూస్తాం. బైబిల్ గ్రంథంలో, లోకంలో చాలా మంది గొప్ప గొప్ప భక్తుల్ని మనం చూస్తున్నాం. మరి అలాగే ప్రతి ఒక్కరికి దేవుని పిలుపు ఉంటుందా అనేది మనం ఆలోచిస్తే, దేవుని పిలుపుని మనం విని గ్రహించుకుని మరి ముందుకు సాగితేనే మనం ఆ విధంగా దేవుని మాటను నెరవేర్చిన వారం అవుతాం. కాబట్టి దేవుడు ఏమంటాడు కీర్తన 32:8-9లో, నేను ప్రభువును నీకు ఉపదేశం చేసి నీవు నడవలసిన మార్గం నీకు బోధించెదను, నా కనుదృష్టి నీ మీద ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. మరి ఏదైనా దేవుడు మనకి అనుగ్రహిస్తేనే మనం ముందుకి సాగాలి అనేది మనం ఈ మాట ద్వారా చూస్తాం. మనం దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుల్లో ముందుకి కొనసాగాలని మరి దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. అందువల్ల మరి వినే చెవులు, అలాగే చెవి గల వాడు వినేను గాక అన్నమాట మనకు తెలుసు అందరికీ. వినే
చెవులు ఉంటాయి కానీ ఆలకించే స్వభావం ఎంతమందికి ఉంటుంది, ఆలకించే చెవి ఎంతమందికి ఉంటుంది అని మనం ఆలోచిస్తే, వినే చెవే కాకుండా ఆలకించే విశ్వాసం కలిగిన బిడ్డల యొక్క చెవి ఎలాంటిదంటే విశ్వాసాన్ని పెంపొందించుకుంటుందంట. అవగాహనని దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల మరి అవగాహనను మెరుగుపరుస్తుందంట. మరి మనకి అన్ని రకాల అవకాశాలని అందిస్తుందంట. మరి మన ద్వారా ఇతరులకి మేలు కలుగుతుందంట, స్వస్థత కలుగుతుందంట. భారం కలిగి ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు మన ప్రేయర్ ఉన్నదే మరి ఎంతో మంది కొరకు ప్రార్థన చేయడానికి. ఇది తెలుసు కదా, 6 ఏళ్ళుగా నిరంతరం మనకి జూన్ కొనసాగుతుంది. ఎంతో మంది మేలు పొందుకుంటున్నారు. కాబట్టి మన ప్రార్థన మన విశ్వాసం స్వస్థతను కూడా కలిగిస్తుందంట. మనలో ఉన్నటువంటి అనేక మరి సందేహాలను కూడా తీసివేస్తుందంట. ఇతరుల మధ్య మనం ఒకరి మీద ఒకరికి ఒక్కొక్కసారి ఏదైనా విన్నప్పుడు అవునా అనుకుంటాం, కానీ అట్లాంటి సందేహాలు అపార్థాలన్నీ కూడా కలిగిస్తుందంట వినే చెవి ఉంటే. మరి అలాగే మనకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తుందంట. సరైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం కలిగిస్తుందంట. అలాగే మనల్ని ఒక మంచి ప్రార్థనా పరురాలుగా, విశ్వాస వీరురాలిగా మనకి దేవుడు ఉండడానికి అవకాశం ఇస్తాడంట. అందుకే మనకు వినే చెవి ఉండాలని మనం ఈ వాక్యం ద్వారా వినే చెవి, గ్రహించే మనసు, కష్టపడే గుణం ఉండాలని, అవన్నిటికీ కావాలంటే విశ్వాసం, నమ్మకం కలిగి ఉండాలని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దీన్ని బట్టి మనకు చిన్న వాక్యం చూసుకున్నాం. మరి అపోస్తల కార్యంలో 16వ అధ్యాయం 9 నుంచి 15 వరకు ఎవరైనా చదవగలిగితే చదవండి. అపోస్తల కార్యంలో 16వ అధ్యాయం చదువుతున్నారా? జస్ట్ వర్డ్స్ ఏంటిది? 16వ అధ్యాయం అపోస్తల కార్యంలో 16 9 నుంచి 15 వరకు. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నువ్వు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్లు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సుమిత్రేకేకును మరునాడు నేపోలికిని అక్కడ నుండి ఫిలిప్పికిని వచ్చితిమి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమీల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. చదవండి 15 వరకు. 15 విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లుదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు యోచించితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. మేము ప్రార్థన చాలా థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ మనకి మన అంశం ఏంటంటే వినే చెవి కలిగి ఉండాలి. మనం స్త్రీలమైన మనము ప్రతి ఒక్కరము విశ్వాసులమే, నమ్మకం కలిగిన వారమే, యుక్తి గల స్త్రీలమే, ప్రార్థనా పరులమే, దినదినము దేవుని వాక్యాన్ని ధ్యానించే వాళ్ళమే. జూమ్ లో ఉన్న అందరు కూడా అలాంటి వారే. కొత్త విషయం కాదు, కానీ ఇంకా దాని కొరకు మనకు దేవుడు ఏం చూపిస్తున్నాడంటే వినే చెవి కలిగి ఉండడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనకి ఒక స్త్రీని చూపిస్తున్నాడు ఇక్కడ. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 9 నుంచి 15 వరకు దాకా సృష్టి చదివిన వాక్యంలో మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమె ఎవరు? లుదియా. ఇంతకుముందు ఎంతో మంది ఈ వాక్యం చెప్పుకుంటారు, కొత్త విషయం ఏం కాదు. కానీ ఇక్కడ ఈ స్త్రీ గురించి ఎందుకు దేవుడు వినే చెవి కలిగిన బెస్ట్ ఎగ్జాంపుల్ గా దేవుడు చెప్పి రాయించాడు అంటే,
వినే చెవి కలిగి ఉండాలి, ఉన్నది, ఉంది అనే మాట మనకు లూదియా జీవితంలో కనిపిస్తుంది. ఇది ఫిలిప్పీలో నివసించిన మరి లూదియా అనే స్త్రీ, ఒక భక్తిపరాలైన ఒక స్త్రీకి దేవుని కొరకు పాటుపడిన స్త్రీ గురించి, ఆమె జీవితానికి గురించి సంబంధించిన మాటగా మనం చూస్తాం. తెలుసు మనందరికి ఈమె గురించి. ఈమె థియేటర్ పట్టణానికి చెందినది, మరియు మంచి ఒక ఉదాహరణ పొడిని అమ్మే ఒక బిజినెస్ ఉమెన్ గా మనకు తెలుసు. ఆ కాలంలో బిజినెస్ ఉమెన్ అంటే రిచ్ అనేది మనకు తెలుసు. ఒక రిచ్ ఉమెన్ అయి ఉండి కూడా రోజు కూడా అక్కడ తీర ప్రాంతాల్లో తన బిజినెస్ చేసుకుంటూనే దేవుని వాక్యాన్ని వింటున్న స్త్రీగా మనం చూస్తాం. మనం ఏదైనా ఒక పని చేస్తే దాని మీద ఎక్కువ ధ్యాస పెట్టుకుంటాం, రెండవ దాని మీద కాన్సన్ట్రేషన్ పోదు. ఇదైన తర్వాత దానికి పోతాం, కానీ ఒకేసారి 2 పనులు చేయడానికి మన వల్ల కాదు. కానీ ఆమె తన పని తాను చేసుకుంటూనే, తన బ్రతుకుదెరువు చూసుకుంటూనే మరి దేవుని పని కొరకు, దేవుని మాటలు వినడానికి ఆసక్తి చూపిన స్త్రీగా మనకు చూస్తాం. ఇలాంటివి మనం ఎన్నో బైబిల్ ఎగ్జాంపుల్స్ ఎన్నో చూస్తున్నాం. ఏలియాకు మరి రొట్టెలు తీసుకుని కాకులు రొట్టెలు తీసుకెళ్ళడం, మరి 40 సంవత్సరాలు మోషే రాజభవనంలో నివసించడం, ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా దేవుడు ఎన్నో మనకి ఇలాంటివి బైబిల్లో రాయించి పెట్టారు. ఇక్కడ కూడా ఈ స్త్రీ గురించి ఎందుకు రాయించారంటే, ఒక మంచి బిజినెస్ ఉమెన్ గా చూస్తాము. మరి రాత్రి వేళ అక్కడ పౌలుకి ఒక దర్శనం కలిగింది. 9వ వచనం చూస్తే 8 కూడా చదువుతాను నేను. 7 కూడా. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు, అంతటా వారు ముసియాను దాటిపోయి త్రోయకు వచ్చింది. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొంచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగాను. ఇక్కడ పౌలు 16వ అధ్యాయం మొదట్లో చూస్తే, పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తనకు ప్రియమైన శిష్యుడు తిమోతి అనే ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకోనేలోను ఉన్న సహోదరుని వలన మంచి పేరు పొందినవాడు. ఇక్కడ మనకి పౌలు ప్రియమైన శిష్యుడు, కుమారుడుగా పిలువబడిన తిమోతిని మనం చూస్తాం. ఈ మంచి పేరు కలిగిన తిమోతిని కూడా మనం చూస్తాం. అతడు కూడా పౌలుతో బయలుదేరి తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకు అందరికీ తెలియను గనుక వారిని బట్టి అతను తీసుకొని సున్నతి చేయించాను. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోనున్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొంటకు వాటిని వారికి అప్పగించింది. కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. అక్కడ దేవుని నమ్ముకునే వాళ్ళు లెక్కకు మించి వీరి మరి వాక్యం ద్వారా, పౌలు తిమోతిల వాక్యం ద్వారా మరి చేరి రాగలుగుతున్నారంట. ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు బుల్గియా గలతీయా ప్రదేశంలో ద్వారా వెళ్ళింది. మూసియా దగ్గరకు వచ్చి బితునేకు వెళ్ళటకు ప్రయత్నం చేశారు, కానీ యేసు ప్రభుల వారి ఆత్మ వారిని అక్కడికి మూసియాకు వెళ్ళనివ్వలేదంట. అప్పుడు అంతటి వారు మూసియాను దాటిపోయి త్రోయకు వచ్చింది. ఆ త్రోయకు వచ్చినది మరి మనం చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఎవరు కనిపిస్తారు మనకి? సమరయ స్త్రీ. ఆ స్త్రీ ఒక్కదాని కోసం ప్రభు మిట్ట మధ్యాహ్నం నిండవేళ వచ్చిన అంశం మనకు తెలుసు. వచ్చి తను రక్షించి ఆమె ద్వారా ముగ్గురు వారందరూ కూడా రక్షణ పొందుకోవడానికి దేవుడు మరి అక్కడ కానీ కార్యం జరిగించినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ కూడా అంతే. ముస్యాకు వెళ్ళాలని అనుకున్న వాళ్ళు ప్రభు వారిని వెళ్ళనివ్వలేదు కనుక ముస్యాని దాటిపోయి త్రోయకు వచ్చారు. ఆ త్రోయలని మనము యూదని చూడగలం. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు అక్కడ నిలిచి, నువ్వు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయాలి. మాకు సహాయం చేయాలంటే వాళ్ళ దగ్గర ఏమీ ఆసుపాసులు లేవు, మరి గొప్ప గొప్ప డబ్బు లేదు, ఏం లేదు. ఒకవేళ వాళ్ళ దగ్గర మరి ఇంకేది సదుపాయాలన్నా మిషనరీస్ కాలం కాదు కదా, ఏదో డబ్బు లేని ఏదో శిష్యుల కాలం. ఏం లేకపోయినా కూడా వాళ్ళు రమ్మని కోరుకుంటున్నారంటే ఆ ప్రాంతం అంతా సువార్త కావాలని, ఆ ప్రాంతం అంతా దేవుని వాక్యం ఎదుజల్లబడాలని, మా ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని ఆ మాసిదోనియా వాళ్ళు పిలిచినప్పుడు ఎంత చక్కగా ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యం చేసినట్టుగా మనం అనేక సార్లు చూస్తున్నాం. ఇక్కడ మాసిదోనియా దేశస్థుడు ఒకడు వచ్చి మాకు సాయం చేయాలని పిలిచినప్పుడు తనను వేడుకొంచున్నట్టు రాత్రి వేళ పౌలుకు దర్శనం కలిగిందంట. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని
గ్రహించుకొని నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు వెళ్ళుటకు యత్నము చేశారంట. తర్వాత 11వ వచనం వస్తే, కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకులు మన్నాడు నేపలికిని అక్కడి నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. ఇక్కడ ఫిలిప్పీలో ఆ రూట్ అంతా చూస్తే మనకు త్రోయలో బయలుదేరిన వారు ఎక్కడెక్కడి నుంచి వచ్చారంటే ఫిలిప్పీకి వచ్చారు. అక్కడ ఎవరున్నారు మనకి? ఇందాక చూసిన ఫిలిప్పీలో నివసించిన లూదియా అనే స్త్రీ మనం ఇక్కడ కనుక్కుంటాం. కాబట్టి కనబడుతుంది మనకి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతం కొద్ది ముఖ్య పట్టణము రోమేయుల ప్రవాస స్థానమే అన్నది. మేము కొన్ని దినంలో ఆ పట్టణంలో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరంన ప్రార్థన జరుగునని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుతుంటుంది. అక్కడికి వచ్చిన వారితో మాట్లాడుతున్నప్పుడు అక్కడ వారికి లూదియా తారసపడినట్టుగా మనం చూస్తున్నాం. 14వ వచనం, అప్పుడు లూదియాను దైవభక్తి గల, వీళ్ళ రాకముందే ఆమె దైవభక్తి గల స్త్రీగా రాయబడింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా భక్తి ఎక్కువ చేసుకుంది, విశ్వాసం ఎక్కువ చేసుకుంది, నమ్మకం ఎక్కువ చేసుకుంది, దేవుని బిడ్డల్ని మరి ఆదరించిన స్త్రీగా ఉంది. అప్పటికే ఆమె దైవభక్తి గల స్త్రీగా మనం ఉంచను. ఆమె ఏం అమ్ముతుందంట? ఊదా రంగు పొడిని, ఒక మేకప్ పౌడర్ అమ్ముతూ ఉందంట. తుయతైరా పట్టణస్థురాలు. మనకు తుయతైర సంఘం గురించి విన్నాం కాబట్టి ఆ తుయతైర పట్టణస్థులు ఎలాంటి మరి ధనికులు అనేది మనం చూస్తున్నాం. చాలా మంది అక్కడ వ్యాపారాలు చేసే వాళ్ళని మనకు తెలుసు అన్నమాట. ప్రభు ఆమె హృదయం తెరిచెను. వింటూనే వినటం వలన ఏమవుతుంది? విశ్వాసం బలపడుతుంది. రోజు మనం ప్రార్థన చేస్తే మన అంశాలకి దేవుడు తప్పక జవాబు ఇస్తాడు. కాబట్టి మన విశ్వాసం మనం రోజు రోజుకి పెంచుకుంటూ పోవాలి, పెంపొందించుకుంటూ పోవాలి. ఆల్రెడీ మనం ప్రార్థన చేస్తుంటే దేవుడే మనలో విశ్వాసాన్ని పెంపొందిస్తాడు. ఇక్కడ ఏమే వినుచూ ఉంది కదా, ఎంత బాగా ఆమెకి ప్రభు ఆమె హృదయం తెరిచెను. ఆ ప్రాంతంలో ఆమెను దేవుడు వాడుకోబోతున్నాడు అనే దానికి గుర్తుగా ఆమె హృదయం తెరిచెను. కనుక ఆమె ఏం చేస్తుందంట? పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచని ఎంత చక్కగా ఆలకిస్తూ ఉందంట, వింటూ ఉందంట. విని తన విశ్వాసాన్ని పెంచుకుని దేవుని పట్ల ప్రేమను పెంచుకుని ఆమెయు ఆమె ఇంటి వారందరినూ బాప్తిస్మం పొందినప్పుడు వెంటనే ఏం చేసింది? నమ్మింది, తాను నమ్మింది, తన వాళ్ళను నమ్మేటట్టు చేసింది. ఎంత మరి అక్కడ పని చేసి ఉండాలి ఆమె. తన ఇంటి వారందరికీ నచ్చ చెప్పాలి, దేవుని వాక్యంలోకి నడిపించాలి, ప్రార్థనలోకి నడిపించాలి, వాక్యం వినేటట్టు చెయ్యాలి. ఇవన్నీ చేయాలంటే సమయం తక్కువేం పట్టి ఉండదు కదా. తను చేస్తూనే తన కుటుంబాన్ని కూడా ఆమె రక్షించుకున్న లూదియాగా మనం చూస్తాం. కాబట్టి ఆమె బాప్తిస్మం పొందిందంట, రక్షింపబడింది, బాప్తిస్మం పొందింది. మరి ఆ తర్వాత తన ఇంటి వారందరికీ బాప్తిస్మం పొందింప చేసిందంట. అప్పుడు ఆమె ఏం చెప్తుంది? ఆమె నేను ప్రభునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని వారిని బలవంతం చేసిందంట. పౌలుని, తిమోతిని, ఆయనతో పాటు ఇంకెవరెవరు ఉన్నారో వారందరినీ కదా. ఎంత చక్కగా ఒక వ్యక్తి నిలబడింది, ఒక స్త్రీ లూదియా అక్కడ నిలబడింది, తన కుటుంబాన్ని రక్షించుకుంది. అక్కడ ఉన్న ప్రాంతం వారందరినీ. అదే అధ్యాయంలో మనం చూస్తే కింద చూస్తే మరి తిరిగి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు 40వ వచనంలో వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళి తిరిగి వాళ్ళు చెరసాల్లో పెట్టబడి వారి సంఘ ప్రార్థన ద్వారా విడిపించబడి దేవుడు వారికి విడుదల కలుగజేసిన తర్వాత ఫస్ట్ మళ్ళీ ఎక్కడికి వచ్చారు వాళ్ళు? అది ఎంత చక్కగా వారు చెరసాల నుండి వెలుపలికి వచ్చిన వెంటనే ఇంటికి వెళ్ళివి, ఇంటికి వెళ్ళివి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరి, అంటే దేవుని బిడ్డల్ని ఆదరించిన లూదియాగా చూస్తాం. ఆమె వాక్యాన్ని వినుటే కాకుండా ఏం చేసింది? ఆలకించే స్వభావాన్ని కలిగి ఉంది. ఆలకించి దాన్ని పాటించిన స్త్రీగా మనం చూస్తాం. ఇలాంటి స్త్రీలు మనకు కనిపిస్తారు. సారేపతి స్త్రీ కూడా ఒక్క రొట్టే కదా, మనకు ఒక్క అప్పం చేసుకోవడానికి ఉంది, తను తనుకున్నాడు. కానీ అడిగిన ప్రవక్త అడిగిన వెంటనే అది మరి చేసి ఇచ్చింది. మరి నూనె అయిపోలేదు, పిండి కూడా అయిపోలేదు కదా. మరి నూనెకుండా స్త్రీ కూడా అంతే. ఇంట్లో ఉన్న ప్రతి భర్త నుంచి కూడా అరువు తెచ్చుకుని నింపుకుంది. అదంతా అమ్మి తన బిడ్డల్ని విడిపించుకుంది కదా. ఇంకా ఎన్ని సంవత్సరాల నూనె వాళ్ళ ఇంట్లో ఉండిందో మనకు తెలియదు కదా. దేవుని కార్యాలు, శూన్యమీరాలు కూడా ఆమె తన విశ్వాసాన్ని బట్టి భర్తను ఒప్పించి మేడకది సిద్ధపరిచింది. ఇలాగ ఎంతో మంది మనకు పాత నిబంధన మరి కొత్త నిబంధనలో కూడా ఎంతో మంది కనిపిస్తారు.
కాబట్టి పౌలుకి కలిగిన ఆ దర్శనాన్ని బట్టి మాసిదోనియాకి వచ్చారు. అక్కడ లూదియాని చూశారు, లూదియా వాళ్ళని చూసింది, వాళ్ళ మాట వినింది. కాబట్టి ఎంత బాగా అడుగుతుంది చూడండి, మీరు మాసిదోనియాకి వచ్చి మాకు సాయం చేయండి ఆయన వేడుకున్నట్లు అక్కడ ఒక వ్యక్తి కోరుకున్నట్టుగా చూసింది. ఆ దర్శనాన్ని చూసిన వెంటనే దేవుడు మాసిదోనియా ప్రజలకు శుభవార్తను ప్రకటించడానికి పిలిచాడని పౌలు తలుచుకుని గ్రహించుకుని తిమోతిని వెంట పెట్టుకుని దృఢముగా గ్రహించి అక్కడికి వెళ్ళడానికి వెంటనే ప్రయాణం అయిపోయినట్టుగా చూస్తాం. ఇక్కడ వాళ్ళకి లూదియా కనిపించిందని మనం చూస్తాం. మరి ఈ మాటల్లో మరి లూదియా ఉంది, ఎంతో మంది స్త్రీలు ఉన్నారు, కానీ వారంతా విన్న వాళ్ళైతే వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ రాయబడి ఉండేవి కదా. చాలా మంది స్త్రీలు ఉన్నారని అక్కడ ఉంది, కానీ మరి ఒక్కరే 10 మంది కుష్ఠరోగుల్లో అందరూ బాగైతే ఎవరు వచ్చారో ఒక్కరే తిరిగి వచ్చారు కదా. ఇలాగ ఎన్నో ఉపమానాలు మనకు బైబిల్లో కనిపిస్తాయి. అక్కడ ఆ స్త్రీ వాళ్ళకు ఈమె తుయతైర పట్టణానికి కలిగిన స్త్రీ ఆమె అప్పటికే దేవుని ఆరాధించే బిడ్డగా ఉందని మనం చూస్తాం. కాబట్టి పౌలు చెప్పిన మాటల్ని శ్రద్ధగా ఆలకిస్తూ ఉంది. ఆలకించి మరి ఆమె హృదయము ఆ మాటల ద్వారా తెరుచుకోగలిగిన విశ్వాసరాలుగా మనం చూస్తాం. ఆమె తన కుటుంబంతో సహా రక్షింపబడి బాప్తిస్మం తీసుకున్న లూదియగా మనం చూస్తాం. ఎంత బాగా వారిని బ్రతిమాలుతుందంట, నేను నిజంగా ప్రభువుని నమ్మేదాన్ని అయితే అది మీరు నమ్మితే నా ఇంటికి వచ్చి ఉండుడి. మళ్ళా వాళ్ళు అదే ప్రకారంగా అప్పుడు వచ్చారు. మరి తిరిగి 40వ వచనంలో కూడా వారి ఇంటికి వచ్చినట్టుగా చూస్తాం. ఈ లూదియా జీవితం చూస్తే మనకు ఈమె నుంచి మనం గ్రహించుకోవాల్సిన ముఖ్యాంశాలు ఏంటంటే, అప్పుడు యూదులు కాని వారిలో మతం మారిన మొట్టమొదటి వ్యక్తిగా మనం లూదియాని చూడొచ్చు. ఈమె యూదురాలు కాదు, కానీ ఎంత చక్కగా దేవుని మరి ఆసియా ఖండమంతా స్వార్థ ప్రకటించబడుతున్నప్పుడు లూదియా క్రైస్తవ మతాన్ని స్వీకరించిన మరి యూదు మతాన్ని స్వీకరించిన స్త్రీగా మనము చూస్తున్నాం. ఆమె కాకుండా అక్కడ వారందరూ కూడా మార్గము తెరిచిన స్త్రీగా మనం చూస్తాం. అలాగే తను ఒక రోల్ మోడల్ గా ఉంది, వ్యాపారం చేసుకుంటూనే దేవుని పనులు చేస్తున్న స్త్రీగా మనకి ఒక మార్గదర్శకురాలిగా మరి చూస్తున్నాం. నిజంగా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా మనం ఆమెని లూదియాని చూడవచ్చు. మరి ఆమెకున్న డబ్బు, మరి దానికి ఉన్న బిజినెస్ టాక్టిక్స్ అవన్నీ కూడా పక్కన పెట్టేసింది దేవుని కొరకు. వాటి గురించి నేను ఇంతగా బిజినెస్ చేయగలుగుతున్నానే, నా దగ్గర ఇంత ధనం ఉంది అనుకుందా, ప్రభువుకి తను తాను సమర్పించుకునే హృదయాన్ని తెచ్చిన స్త్రీగా మనం చూస్తాం. మరి అపోస్తలుడైన పౌలు గారికి మరి శీలకు ప్రమాదం వచ్చినప్పుడు కూడా ఆమె ఎంతో చక్కగా ప్రార్థించిన స్త్రీగా మనం చూస్తున్నాం. అక్కడ ఆమె ఇంట ఒక కొత్త సంఘానికి పునాది ఏర్పడింది. సంఘము ఏర్పడడానికి కారకురాలైన లూదియాని మనం అక్కడ చూడొచ్చు. అదే మరి ఆమె మళ్ళీ ఇంటిని పౌలు, శీల మరి తిమోతి అండ్ శిష్యులు వాళ్ళందరి కోసము తన గృహాన్ని తెరిచింది. అది యూరోప్ లోనే మొట్టమొదటి క్రైస్తవ ఆరాధనా కేంద్రంగా, ఒక ప్రార్థనా స్థలంగా, ఫిలిప్పీలోని విశ్వాసులకు అందరికీ ఒక ముఖ్యమైన కేంద్రంగా మారింది. తన ఇంటినే మందిరంగా చేసి అందరినీ చేర్చుకున్న స్త్రీగా మనం చూస్తాం. అదే గృహాన్ని దిద్దుకొంట్లో కూడా తన కుటుంబాన్ని దేవుని వైపు టర్న్ చేసుకోవడానికి ఆమె ఒక మంచి యోధురాలుగా మనకు కనిపిస్తుంది. మొత్తం ఆమె కుటుంబం అంతా బాప్తిసం పొందాలంటే ఎంత కష్టపడి ఉండాలి. మరి మనం చూస్తుంటాం, ఇప్పుడు కాదు ఇంకా కొంచెం లేట్ అట్లా కానీ వాళ్ళందరినీ వెంటనే తన విశ్వాసాన్ని బట్టి తన భర్తని బిడ్డను కూడా దేవునిలోకి తీసుకురాగలిగిన స్త్రీగా, అంటే ఒక మంచి గృహ నాయకురాలుగా కూడా మనం చూస్తాం, ఇంటి యజమానురాలుగా కూడా చూస్తాం. మరి ఇది రోమన్ పరిపాలనలో ఒక మంచి కుటుంబ స్త్రీగా మనకి తెలుస్తుంది. ఆమె తన ఇంటిని దిద్దుకునే ఒక చక్కని స్త్రీగా మనకు కనిపిస్తుంది కదా. తర్వాత ఎంతో మంది స్త్రీలకు ఆదర్శ మహిళగా కూడా ఆమె కనిపిస్తుంది. ఈమె కథ మనకు ఇందాక అనుకున్నట్టుగా ఒక రోల్ మోడల్ గా మహిళలందరికీ ఆదర్శవంతమైన నాయకురాలుగా మరి చూస్తాం.
పని చేయట్లో కానీ, అలాగే మన సామెతల 31 అధ్యాయంలో ఉన్న లక్షణాలన్నీ లుద్యలో మనకు చూడగలం కదా. కుటుంబం కోసం ప్రయాసపడుతుంది, మరి తన ఇంటి వారందరి కోసం ప్రయాసపడిన స్త్రీ, ఇంటి పని చేస్తూనే దేవుని పని కూడా చేసిన ఒక మహిళలందరికీ ఆదర్శవంతమైన స్త్రీగా మనం చూస్తాం. విశ్వాస వనితగా మనం చూస్తాం. అలాగే చక్కని ఆత్మీయ జ్ఞానం కలిగిన స్త్రీగా మనం చూస్తాం. ఆత్మీయ వివేచన. అదే సొలొమోను రాజు అడిగినట్టు ఆయన అడిగి తనకు లేదని కాదు, కానీ దేవుడు అడిగినప్పుడు అవి కావాలని కోరుకుని ఈమె కూడా ఆల్రెడీ ఆత్మీయ వివేచన గల స్త్రీగా అది అక్కడ మనకు కనిపిస్తుంది. పౌలుని కలుసుకోవడానికి ముందు ఆమె నదీ తీరంలో దేవుని వాక్యం ఉండటానికి ఒక చెవులు అపక పెట్టినప్పుడు మరి ఇంత బాగా దేవుని వాక్యం కోసం వెతికిన స్త్రీగా మనం చూస్తాం. ఇది ప్రభువు తన హృదయాన్ని తెచ్చి వార్తను స్వీకరించే కానీ సిద్ధంగా ఉందని అనిపిస్తుంది. మరి ఈ ఉదాహరణ కూడా అంటే మనకు తెలుసు కదా, దేవుని ఉదాహరణ వస్త్రం అనేది మనం చూస్తాం. అక్కడ దీనికి ఎంతో ప్రత్యేకత కలిగిన ఉదాహరణ పొడి అనే మాట మనం చూస్తాం. విలాసవంతమైన ఒక మేకప్ పౌడర్ గా మనం చూస్తాం. కాబట్టి అంత ధనవంతురాలైనప్పటికీ ఆ వ్యాపారం చేస్తూ ఉంటూ కూడా దేవుల్లో మరి ముందుకు సాగిందంటే ఎంతో చక్కగా మనకి ఆమె భక్తి కలిగింది, దైవభక్తి కలిగి అంటుంది. కాబట్టి ఈ సముద్రపు మలాస్కుల నుండి తీసిన టైరియన్ పర్పుల్ అనే రంగు అంటది. ఇప్పుడు టర్కీ రెడ్ అని పిలుస్తారంట దీన్ని. అప్పట్లో చాలా ఖరీదైన రంగు పొడి అంటాయి కదా. ఇవన్నీ కూడా ఆమె పుట్టిన ప్రదేశాన్ని బట్టి అక్కడ దొరికే ఆ బిజినెస్ ఆమె ఎంచుకున్నట్టుగా చాలా చక్కగా అభివృద్ధి చెందుతున్న స్త్రీగా, ఎంతో వర్ధిల్లుతున్న స్త్రీగా. మరి దేవునిలో ఉంటే మనం అందరం కూడా వర్ధిల్లుతాం కదా. మరి తన బిజినెస్ ని దేవుని యందు విశ్వాసం ఉంచటం వలన దేవుడు ఆమెను ఆశీర్వదించి వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నట్టుగా మనం చూస్తాం. తనతో పాటు తన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఎంతో మేలు చేసిన స్త్రీగా మనం చూస్తాం. ఆమెతో కొనే వాళ్ళకు కూడా మేబీ వాటిని చెప్పి ఉంటుందని కూడా మనం చూస్తాం. ఒక చురుకైన స్థానిక బిజినెస్ ఉమెన్ గా మనం ఆమెని మరి పట్టణంలో చూడొచ్చు. మరి పౌలు మాటలు విన్న తర్వాత లూదియ మరి ఆమె కుటుంబం అంతా బాప్తిస్మం పొంది రక్షింపడినప్పుడు లూకాసు వార్తతో పాటు ఇంకా ఇంత మత్తయి మార్కు వీటిలో కూడా పౌలుతోను అతని తోటి వారితోనూ మాట్లాడి మీరు నన్ను ప్రభునందు విశ్వాసిగా అంటుంది. తనలో అది చాలా విశ్వాసం ఉందని తనకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ మరి తను తాను తగ్గించుకొని నేను విశ్వాసాలంటే మీరు నా ఇంటికి రండి అని పిలుస్తుంది కదా. ఆమె మమ్మల్ని ఒప్పించింది అని కూడా చూస్తుంది ఈ మాటలు. కాబట్టి చక్కగా దేవుని మాటల్ని మాట్లాడుతూ మా ఇంట వచ్చి బస చేయండి అని పిలిచి ఎంతో చక్కగా వాళ్ళని రిసీవ్ చేసుకొని ఇంట్లో ఆతిథ్యం ఇచ్చిన స్త్రీగా, మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడికి రండి అని చెప్పిన స్త్రీగా మనం ఇక్కడ చూస్తున్నాం అని మరి ఇక్కడ చూస్తుంటే అపోస్తల కార్యం 16-15 మాట మనం చూస్తే ఆమెను ఆమె ఇంటి వారిని బాప్తిస్మం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని వారిని బలవంతం చేసిందంట. ఒకసారి 2 సార్లు పిలిచి ఊరుకోలేదు. వాళ్ళ ఇంటికి వచ్చే వరకు పౌలు శ్రీలా తిమోతి వారిని ఇంటికి పిలుచుకున్నాను. కాబట్టి ఆమె ఇంటి వారంతా కూడా బాప్తిస్మం పొందిరి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆమె ఇంటి వారు అక్కడ మనకు కనిపిస్తుంది. మరి నిజంగా చెప్పాలంటే ఒకవేళ పౌలు శ్రీలా తిమోతి వీరంతా మిషనరీలు అనుకుంటే ఆమె తన సొంతంగా మిషనరీలకు సేవ చేసి దేవుని బిడ్డలకు వాక్య బోధ చేస్తున్న దేవుని బిడ్డలకు మరి ఇంట చేర్చుకునే ఆతిథ్యం ఇచ్చిన స్త్రీగా మనం చూడొచ్చు. వారు కూడా ఆమె మాటని వెంటనే అంగీకరించి ఇంటికి వచ్చి మరి ఇక్కడ దీంట్లో ఈమె దగ్గర మరి భర్త గాని తండ్రి గాని కుటుంబస్తులు ఇద్దరుల ప్రస్తావన లేదు. కానీ మరి
ఆ ఆమె ఎంత చక్కగా తన ఇంటి వారందరినీ కూడా ఆ, రక్షించుకున్న స్త్రీగా మనకు కనిపిస్తుంది. ధైర్యంగా అదే నెలలో మరి కుటుంబాన్ని కాపాడుకున్న స్త్రీగా మనం చూస్తున్నాం. అది కాకుండా ఆమె ఇల్లు బాగా విశాలంగా పెద్దదిగా ప్రార్థనకు అనుకూలంగా ఉండేదంట. అందువల్ల ఆ ఇంటిలో వాళ్ళు ఉండడానికి ఎంతో ఇష్టపడినారంట. మరి తిమోతి, శీల, లూకా ఇంకా ఎవరెవరు ఉన్నారో ఆ కాలంలో వాళ్ళంతా మరి వచ్చిన వాళ్ళకు ఆతిథ్యం ఇచ్చేదానికి ఇంట్లో చేర్చుకునేకి ఉన్న ఇల్లే కాకుండా తన ఇంటి వారికి కూడా ఉండడానికి వీలైనంత పెద్ద ఇల్లు ఆమె కలిగి ఉందనేది మనం చూస్తాం. అపొస్తలుల కార్యాలు 10:40 మనం ఇంతకు చూసిన మాటగా మొట్టమొదటి సంఘ సమావేశం ప్రార్థన హృదయ ఇంట్లోనే అపొస్తలుల కార్యంలో జరిగినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే పౌలుతో మరి లుదియకు ఈ జరిగిన పరిచయము, ఆమె ఇచ్చిన ఆతిథ్యము ఆమెలో ఉన్న విశ్వాసమే కాకుండా ధైర్యాన్ని కూడా చూపిస్తుంది. ఎట్లాంటి పరిస్థితులు ఎవరైనా ఇంటికి వస్తుంటే ఖర్చుతో కూడుకుంది అనుకుందా, ఎలాగైనా వారిని ఇంకా చేర్చుకోవాలని సంకల్పం కలిగి ధైర్యంతో ఆమె ముందుకి సాగినట్టుగా చూస్తుంది. ఆమె ఇంట్లో బస చేయడానికి వారిని ఇన్వైట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అప్పటికి దేవుని ఆరాధించే వాళ్ళు అక్కడ లేరు, కానీ ఎంతో ధైర్యంగా కొత్తగా దేవునిలోకి వచ్చిన యూదయ ఒక కొత్త యూదు మరి మతాన్ని అవలంబించడమే కాకుండా మెస్సియాని ఆరాధించే బిడ్డగా మారింది. అలాంటి సమావేశాలు కొన్ని మీటింగ్స్ కి తను మరి ఆమె ముందుకి సాగినట్టుగా చూస్తుంది. అలాగే 16:19 నుంచి 19 ఇలాంటి శోధనలు ఉన్న కాలంలో ఎంతో వ్యతిరేకత ఉన్న దినాల్లో ఈమె ఎంత ధైర్యంగా వారిని తన ఇంట్లో చేర్చుకుంది అనేది మనం చూస్తున్నాం. సంఘాన్ని మనం చూస్తాం. మరి తోటి స్త్రీలకు మరి చక్కగా బోధ చేసే స్త్రీగా కూడా మనం చూస్తాం. ఎన్నో ఆమెలో స్కిల్స్ మనకి కనిపిస్తాయి. ఇవన్నీ కూడా విద్యలో మనం చూస్తాం. లూకా సువార్త 10:5-7 చూస్తే హృదయాన్ని తెరిచాడు అంటే 16:14 అది హృదయం తెరవడం అంటే ఏమి, ఇందాక చెప్పుకున్నట్ట వినటి వల్ల ఏం కలుగుతుంది మనకి విశ్వాసం. ఆ విశ్వాసమే వినే చెవి ఉండడం కాదు, కానీ విని దాన్ని పాటించి చెవి ఉండాలని దేవుడు మనకు హృదయాన్ని మనకు చూపిస్తున్నాడు. మన హృదయాన్ని తెరిచి మన చెవులు పెట్టి వాక్యం విని దాన్ని పాటించి మనకు ముందుకు తీసుకెళ్తున్నట్టుగా మనం చూస్తాం. కొత్తగా సంఘాన్ని ఏర్పరిచింది, సంఘానికి కావాల్సిన వనరులన్నీ సమకూర్చినట్టుగా చూస్తున్నాం. మరి ఇంకా ఆమె ఆత్మీయ వరాలని పొందుకున్న స్త్రీగా మనం చూస్తాం. అపొస్తలుల కార్యం 2:18 చూస్తే ఇక్కడ మనకు మాట కనిపిస్తుంది. 2:18 ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించదని కనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశం నుండి మహత్కార్యములను, కింద భూమి మీద సూచక్రియలను అని చెప్పి అక్కడ మనకి రాయబడి ఉంది. ఆ దినములలో నా దాసుల మీద దాసురాండ్ర మీద దేవుడు తన శక్తిని మరి ప్రచురింపజేస్తాడన్నమాట. గుర్తుగా 2:18 లేదు ఆ యొక్క మరి ఆమె జీవితాన్ని చూస్తే ఆ సామర్థ్యాన్ని, ఆత్మీయ వరాల్ని దేవుడు అందించినట్టుగా చూస్తున్నాం. అలాగే 1 కొరింథీ 12:4 చూస్తే 1 కొరింథీ 12:4 చూస్తే కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నింటినీ జరిగించి దేవుడు ఒక్కడే. ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వాని ఆత్మ ప్రత్యక్షత
ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతున్నది. చూడండి, కృపావరంలో నానా విధములు కానీ ఆత్మ ఒక్కడే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు ఒక్కడే. కానీ నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలో అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. దేవాదేవుడైన యేసు ప్రభుల వారు ఒక్కడే, యూనిక్ పర్సన్ అనేది మనం గుర్తుపెట్టు. మనం చూస్తాం. దాన్ని సంరక్షించి ఒకవైపు కుటుంబాన్ని కాపాడుకుంటూ ఉంది, అలాగే సంఘాన్ని కూడా కాపాడుకుంటూ ఏర్పరిచిన సంఘాన్ని, కొత్తగా అవలంబించిన మతాన్ని, కొత్తగా తెలుసుకున్న దేవుణ్ణి మరి ముందుకి తీసుకెళ్తూ ఉన్నంట, అందరికీ తెలియపరుస్తుంది. మరి ఇవన్నీ చేయడానికి మనకి ఎంత చక్కని అవకాశం దేవుడు ఇచ్చాడు. తన బిజినెస్ చేసుకుంటూనే దేవుని వాక్యాన్ని మరి బోధించి ఉన్న స్త్రీగా మనం చూస్తాం. మరి మునుపటి ఆ స్థితి ఎట్లా ఉందో మనకు తెలియదు. కూతు భయోద్దేశంలో ఉన్నప్పుడు ఎలా ఉందో, కానీ మరి తిరిగి ఎట్లేమికి వచ్చినప్పుడు ఆమె స్థితి గతి ఎలా మారిపోయింది మరి మనం చూస్తాం. అలాగా ఈమె కూడా ఆ ముందు స్థితి ఎలా ఉందో, కానీ ఆర్థిక స్థితిలో మరి ధనిక స్థితిలో సంబంధం లేకుండా దేవుని కలిగిన మంచి గొప్ప స్థితిని ఆమె పొందినట్టుగా చూస్తాం. సువార్తని ప్రకటించిన స్త్రీగా మనం హృదయం చూస్తాం. కాబట్టి ఆమె ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం చూడొచ్చు. మరి ఆ లూదియా లాంటి స్త్రీలు తల్లిగా ఏర్పడిన సంఘానికి ఎంతో మంది అవసరం. ఆ దినాల్లో మరి 16వ అధ్యాయం చూడొచ్చు. కాబట్టి లూదియా లాంటి విశ్వాస స్త్రీ మనకు అవసరం దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మరి లూదియా యొక్క ఉదారమైన మనస్తత్వం అందరూ మనం కలిగి ఉండాలని దేవుడు మనకు నేర్పిస్తుంది. ఇతరులు తాను తెలుసుకున్న దేవుని ఇతరులకి తెలియపరచడానికి సిద్ధపడిన స్త్రీగా, ప్రభు బిడ్డల్ని ఇంట్లో చేర్చుకునే స్త్రీగా, ఆదరించే స్త్రీగా, ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా హృదయాన్ని చూడవచ్చు. కాబట్టి ఫిలిప్పీలోనికి సంఘం ఏర్పడడానికి ముఖ్య కారకులు ఎవరంటే లూదియాగా చూడవచ్చు. కాబట్టి ఆమె ఫిలిప్పి సంఘాన్ని అభివృద్ధి చేసే స్త్రీగా మనం చూస్తాం. ఆమెకున్న విశ్వాసం కావచ్చు, ఆమెకున్న తెలివితేటలు కావచ్చు, ఆమెకున్న ఆసక్తి కావచ్చు, వాటిని బట్టి ఆమె సంఘానికి ముఖ్య కారకురాలైనంట. అది కాకుండా ఆధ్యాత్మిక ఆశ కలిగిన స్త్రీ, దేవుని గురించి తెలుసుకోవాలని ఎంత చక్కగా చేయబెట్టి వింటూ ఉంది. చూడండి, తను చేసుకుంటున్నాయి కదా. అలాంటి ఒక్క
ఆంటీ వినిపిస్తుంది, చెప్పండి. మ్యూట్ లో ఉన్నారు చూడండి. అదే మధ్య ఇంతమంది స్త్రీలను మనం చూస్తున్నాం. కాబట్టి ఆమె తనకున్నంతలో దేవుని సన్నిధికి బిడ్డల్ని తీసుకొచ్చిన తన తోటి స్త్రీలను, తన కుటుంబాన్ని, తన ఊరి వారందరూ ముందుగా తన ప్రభు బిడ్డలైన పౌలు, శీలా, తిమోతి ఇంకా వారితో ఉన్నటువంటి మిగతా వారందరినీ కూడా తాను ఏంటో చేర్చుకున్న హృదయగా చూస్తాం. హృదయలో ఉన్నటువంటి ఈ లక్షణాలన్నీ కూడా మనం నేర్చుకుని ఆ విధంగా ముందుకు సాగాలని దేవుడు మనకు హృదయ జీవితం ద్వారా నేర్పిస్తుంది. కాబట్టి చక్కగా అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 9 నుంచి 17 వచనాల్లో చూస్తే ఒక్క మాట చూసుకొని మనం ముగించుకున్నాం. 15వ వచనం చూస్తే ఆమె ఇంటి వారందరినీ బాప్తిస్మం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసం కలదాన్ని ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుదని కదా. తాను విశ్వాస స్త్రీగా అక్కడ చూస్తా అనేక మంది దేవుని సన్నిధికి తీసుకొచ్చిన స్త్రీగా చూస్తాం. కాబట్టి లూదియలాట మనం కూడా ఉండాలని, దేవుని పనిలో వినే చెవిని కలిగి ఉండాలని, ఆచరించే గుణాన్ని కలిగి ఉండాలని, ఇతరులను ఆదరించే గుణం మనలో ఉండాలని, ఇతరులను దేవుని సన్నిధికి తీసుకొచ్చే గుణం మనలో ఉండాలని దేవుడికి ఈ మాట ద్వారా వినే చెవి కలిగి ఉండాలని దేవుడు మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇలాంటివి ఎంతో మంది మన బైబిల్లో వినే చెవి కలిగి దేవుని పనులు చేసిన బిడ్డల్ని మనం చూస్తాం. అలాగే ఈరోజు హృదయాన్ని దేవుడు మనకు చూపించాడు. హృదయలాగా మరి సంఘం అంతా ప్రార్థించినప్పుడు కూడా లూదియా అక్కడ ఉన్నట్టు తెలుసు.
మరి ఆమె మరి తిరిగి 40వ అధ్యాయంలో 40వ వచనం 16:40 ప్రభు బిడ్డలింటికి చేర్చుకున్న స్త్రీగా మనం చూసాం. మరి అలాగా లూదియా కలిగిన అన్ని లక్షణాలు కొన్నైనా మనం నేర్చుకునే ఆ విధంగా పాటించే కృపను దేవుడికి మనకి అనుగ్రహించిన గాక. దేవుడి చిన్న వాక్యాన్ని జయించి ఆశీర్వదించింది. ఆమె వందనాలు. అందరికీ వందనాలుగా.